ఆల్ రైట్ గైస్, దిస్ ఇస్ రవి బ్యాక్ టు అగైన్ మై ఛానల్ ద రవి బ్లాగ్స్. గైస్ ఇప్పుడే లేచి స్నానం చేసి అయితే గుడికి దర్శనంకి అయితే బయలుదేరాను. నిన్న నేను రాత్రి ఉండింది ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఆశ్రమంలో. నేను ఇప్పుడు టైం అయితే 4:30 అవుతుంది. అందరూ దర్శనానికి అయితే బయలుదేరారు. పొద్దున్న అయితే కొంచెం ఖాళీగా ఉండొచ్చు, బేగా అయిపోవచ్చు. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడే బ్యాక్ సైడ్ అయితే చెప్పుడైతే సైడ్ కి పెట్టి ఇంకా దర్శనంకి అయితే బయలుదేరిపోదాం. లోపలికి మొబైల్ ఎంట్రీ ఉందో లేదో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్ తీసుకొని వెళ్దాం. ఒకవేళ అక్కడ లాకర్ లో పెట్టమంటే లాకర్ లో పెట్టేద్దాం, లేదా లోపలికి తీసుకొని వెళ్దాం. చూద్దాం. ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని వస్తాం. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడైతే వచ్చాం. ఇప్పుడు నేనైతే సెకండ్ టైం వచ్చా. అయితే నాకు తెలిసింది ఇప్పుడు ఏంటంటే పొద్దున్న వస్తే పొద్దున్నే రావాలి. పొద్దున్న వస్తే ఏంటంటే 1 అవర్ భజన అయితే చేసి అప్పుడైతే ఓపెన్ చేస్తారు. ఇలా గేట్ ఓపెన్ చేస్తే ఎదురుగా దేవుడు ఉంటాడు. ఒక్కసారి లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూమెంట్ అది. అలా ఉంటది. గూస్ బంప్స్ అయితే అలా ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది కాబట్టి పొద్దున్న 3 అవర్స్ నుంచి పొద్దున్న 4కి వెళ్తే ఇప్పుడు టైం 6:30 అయింది. మొత్తం 2 hours 30 minutes అయింది. కొంచెం ఆకలి అవుతుంది. భోజనం ఏదైనా టిఫిన్ ఏదైనా చేసి రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేసి ఇంకా మీకు ఈ కొన్ని ప్లేసులు ఉన్నాయి, అవైతే మీకు చూపిస్తాను. వెనక ఎన్నో అన్టోల్డ్ స్టోరీ అయితే ఉంది. గుడి గోపురం ఉంది కదా, ఆ గోపురం మీద ఎప్పుడైతే గుడి కట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పక్షి అయితే కూడా దాని మీద వాడలేదంట. ఇంకా ఆ జెండా అనేది ఎప్పుడు గాలి ఉన్నా లేకపోయినా కూడా ఎగురుతూనే ఉంటదంట. ఆ గుడి పైన ఉన్న ఆ జెండా ప్రతిరోజుకి ఒకసారి మార్చేయాలంట. ఏదైనా ప్రాబ్లం వల్ల కానీ ఆ జెండా అయితే మార్చకపోతే గుడి అనేది శాశ్వతం ఒక 7-8 సంవత్సరాలుగా ఆపేస్తారంట. అసలు దర్శనం కూడా చేసుకోవడానికి వీలు లేకుండా. హాయ్ గైస్, ఇప్పుడే మనం ఉండే ధర్మశాలకు అయితే వచ్చాం. వచ్చి ఇప్పుడైతే మొత్తం బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. ఇదే మన లాకర్ ఉండే. ఇది మనకి ఇచ్చారు. ఈ మంచమే మనకి ఇచ్చారు. 1 నైట్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ ధర్మశాల అయితే బాగుంది బ్రో. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. పూరిలోని ఇది గుడి పక్కనే మనకి ఇంకా చాలా బెనిఫిట్ అన్నమాట. గుడి పక్కనే ఉన్నందుకు మనకి ఇంకా పెద్దగా నడాల్సిన అవసరం లేదు గుడికి. ఇప్పుడు చూసుకోవచ్చు ఈ ధర్మశాల అనేది ఎలా ఉండదు. చాలా పెద్దది కానీ నీట్ అండ్ క్లీనింగ్ కూడా ఉంది. బాగుంది కానీ తక్కువే ఛార్జ్ చేశారు. ఇప్పుడైతే నేను చెక్అవుట్ చేసుకుని వెళ్ళిపోతున్నా బయటికి. ఇది మన గుడి పక్కనే ఉన్నందుకు అంత ఈజీగా అయిపోయింది. మన గుడి పక్కనే ఉంటది. ఈ ధర్మశాల పేరు చూసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్. ఈ ధర్మశాలలోనే నేను ఉండే. ఆ బ్యాక్ సైడ్ గుడి. ఎవరైనా సింగిల్ గా వస్తే ఇక్కడ చాలా మంది రూమ్స్ ఉన్నాయి, ఇంకా లాకర్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా సింగిల్ గా వస్తే ఇక్కడ ఉండొచ్చు. ఒక నైట్ కి 100 రూపీస్ తీసుకుంటున్నారు. మంచిగా అంత బానే ఉంది. బాత్రూమ్స్ అయినా సరే, ప్లేస్ అయినా సరే. అక్కడక్కడ దోమలు ఉన్నాయి, అవి మీరు పట్టించుకోవద్దు. అవి ఉంటూనే ఉంటాయి. ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. కానీ ధర్మశాల అయితే బాగుంది. ఇదే ధర్మశాల. ఆ బ్యాక్ సైడ్ గుడి. ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఇది కొంచెం ఇది చూసుకోవచ్చు మీరు. ఇదేంటంటే రథయాత్ర అనేది వచ్చింది కదా, ఇంకా 2 months ప్లస్ ఎంతో ఉంది. దాని గురించి అక్కడ ఏంటంటే ప్రతి రథయాత్రకి కొత్త రథాలు అనేవి తయారు చేస్తారు. పాతవనే వాడరు కాబట్టి ఇప్పుడైతే ఇక్కడ జస్ట్ అనే రథయాత్ర కోసం తయారు చేయడానికి మనకి కర్రలు ఉంటాయి కదా, దాన్ని అయితే పూజ చేస్తారు. చేసి ఇక రథాలు అనేవి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా కర్రలే ఉన్నాయి మొత్తం. ఇక్కడ జస్ట్ పూజ చేసి ఇంకా రథాలు చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా రథయాత్రకి 2 months ఎంతో ఉంది. దాని గురించే ఇప్పటి నుంచే చెయ్యాలి. మీరు ఇక్కడ ఎక్కడ చూసుకోండి మడత కాజాలు అయితే ఫుల్ ఉంటాయి. మన కాకినాడలో ఎలాగో ఎక్కడ ఎక్కడ దర్శనం అదే భోగానికి మడత కాజాలు ఎక్కువ ఫేమస్ అనమాట. అందుకే ఎక్కడ చూసినా మడత కాజాలే ఉంటాయి. ఈ బ్యాక్ సైడ్ ఈ గుడి గోపురం ఉంది కదా, ఈ గోపురం ఇది. దీనికి అసలు సాడే ఉండదంట. ఎంత ట్రై చేసినా దీని వెనుక కొంత శాస్త్రవేత్తలు కూడా వర్క్ చేశారు. దానికి రీజన్ ఏంటో అని వాళ్ళకి కూడా అసలు రీజన్ ఏంటో దొరకలేదంట. ఇలాంటివి ఎన్నో మిస్టరీస్ అయితే ఈ గుడి దీని వెనుకున్న రీజన్స్ ఏంటో తెలుసుకోవడానికి మన సైంటిస్టుల వల్ల కూడా కాలేదు. అంత ప్రత్యేకమైన గుడి ఇది. ప్రతి హిందూ ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఒక్కసారైనా పొద్దున్న అయితే రండి. పొద్దున్న వస్తే ఏంటంటే 1 hour భజన చేసి ఆ తర్వాత గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారు.
అప్పుడు ఏమైతుందంటే అప్పుడు ఓపెన్ చేసేటప్పుడు మీ ఎదురుగా ఆ భగవానుడు ఉండటం మీరు చూసేటప్పుడు అది మీకు ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఈ రోజు నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తాను, దాని గురించి అది మీకైతే చెప్తున్నా. మీలో ఎవరైనా రావాలనుకుంటే పొద్దున్న దర్శనానికి అయితే ట్రై చేయండి. మాక్సిమం పొద్దున్న దర్శనానికి అయితే ట్రై చేయండి. ఇలాంటివే ఇంకా ఎన్నో మిస్టరీస్ అయితే ఈ గుడి వెనుక ఉన్నాయి. దీన్ని ఎలాగైనా ఒక్కసారైనా లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేసి మీ జన్మ ధన్యం అయితే చేసుకోండి. మాత్రం విజిట్ చేసేటప్పుడు పొద్దున్నైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడైతే మీకు ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటది పక్కా, అది నేను చెప్తున్నా. ఈ గుడిలో అయితే ఎప్పటికీ చాలా రష్ గా, అందు గురించే మీరు పొద్దున్నైనా రండి, లేదా నైట్ టైం అయినా, పూర్తి నైట్ టైం అయినా దర్శనం చేసుకోండి. అప్పుడైతే మీకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఎవరైతే సీనియర్ సిటిజన్ అంతే ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళైతే నేను చెప్పేది ఏంటంటే నైట్ టైం విజిట్ చేసుకోవడం మీకు చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు ఖాళీగా ఉంటది, అప్పుడైతే విజిట్ చేసుకోండి. లేదంటే చాలా జామ్ ఉంది, తొక్కేసుకుంటారండి. దీనిలోకి వెళ్ళాలంటే నువ్వు ఎంత డబ్బున్నోడు అయినా సరే, ప్రత్యేకమైనడు అయినా సరే, ఇందులో కేవలం హిందువులకు మాత్రమే ఎంట్రీ. క్రిస్టియన్స్ అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే, ఎవ్వరికి ఎంట్రీ అయితే లేదు. సారి ఇందిరాగాంధీ గారు అయితే విజిట్ చేయడానికి ట్రై చేశారంట. అప్పుడు కూడా ఆమెని బయట నుంచే దర్శనం చేయించారు, కానీ లోపలికి అయితే ఎంట్రీ. ఎవరైతే హిందూ కాదో వాళ్ళు బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ లోపలికి అయితే ఎంట్రీ ఉండదు. ఇంకా అంతే అండి ఈ రోజు వీడియో. మనం చేసిన ఈ 1 వీక్ ట్రిప్ అయితే ఈ రోజుతో ఫైనల్ అయితే అయిపోయింది. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట బెల్ ట్యాప్ చేసి ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఇంకా తర్వాత బ్లాగ్ లో కలుద్దాం. బాయ్.